వెల్కమ్ టు PM7 వార్తలు. ఆయన ఒక గొప్ప మానవతావాది, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. పతనం దిశగా అడుగులేస్తున్న భారత ఆర్థిక పరిస్థితిని స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారితో సరిదిద్దిన గొప్ప ఆర్థిక మంత్రి. భారత ప్రజల హృదయాల్లో ప్రధానిగా చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ కంటే ముందు అలాంటి వాళ్ళను ఈ దేశం చాలా మందిని చూసింది. కానీ దేశ చరిత్రలో సగర్వంగా సమున్నతంగా నిలిచిపోయారు డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అంటే అప్పట్లో ఒక చిన్న చూపు. ఇది నిజం. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరికొంతమంది మినహా మిగతా వారందరూ ఆయనను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచేవాళ్ళు. ప్రతిపక్షాలు అయితే అదే పదంతో విమర్శించేది. అయితే ఒకసారి చరిత్ర తవ్వి చూస్తే, చరిత్ర మీద అవగాహన ఉన్నవారు ఎవరైనా చెప్పగలిగితే ఆ పదానికి మన్మోహన్ సింగ్ సూటు కారు. సూటయ్యే పర్సనాలిటీ కూడా ఆయనది కాదు. ఈ సువిశాల భారతదేశంలో యాక్సిడెంటల్ ప్రధానమంత్రులు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు చరణ్ సింగ్, రెండవ పేరు చంద్రశేఖర్, మూడవ పేరు పివి నరసింహారావు, నాలుగవ పేరు దేవేగౌడ, ఐదవ పేరు ఐకే గుజ్రాల్. కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ పనిచేశారు. ఆయన రాజీనామా అనంతరం బలం లేకపోయినప్పటికీ 1979 జూలై నెలలో చరణ్ సింగ్ యాదృచ్ఛికంగా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఒక్కసారి కూడా పార్లమెంటు సమావేశాలు నిర్వహించలేకపోయారు. కానీ 6 నెలల కాలంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1989లో జనతాదళ్ తరపున పిపి సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఏడాది కూడా పదవీ కాలం పూర్తి చేసుకోకుండానే రాజీనామా చేశారు. ఆ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వటంతో ప్రధానమంత్రి అయ్యారు. 223 రోజుల పాటు ప్రధాన మంత్రిగా కొనసాగారు. ఇక 1991లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 232 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. తద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించి నాడు ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ప్రధానమంత్రిగా పని చెయ్యాలని శంకర్ దయాళ్ శర్మకు అవకాశం వచ్చినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆ పదవిని శంకర్ దయాళ్ శర్మ చేపట్టలేదు. దీంతో అనూహ్యంగా పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. ఇక ఆయన తర్వాత దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ఎలా ప్రధాన మంత్రులయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు. అలా అవకాశం అంది వచ్చి ప్రధానులు అయిన వారు దేశాభివృద్ధికి చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ వీరిలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ ఇద్దరు గొప్ప రాజనీతిజ్ఞులు. భారతదేశాభివృద్ధికి విశేష కృషి చేసిన వారు. అందుకే చరిత్రలో వారి స్థానం సుస్థిరం. యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటే 10 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న వ్యక్తి కాదు. ఒకళ్లకు అవకాశం లేదు అనుకుంటే ఆ పదవి దక్కిన వాళ్ళు. ఒక పార్టీ మద్దతు ఒక ఏడాది లేదా 2 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిని కొనసాగించిన వాళ్ళు. ఈ లెక్కన చూసుకుంటే మన్మోహన్ సింగ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కానే కాదు. మన్మోహన్ సింగ్ విద్యావేత్త, ఆర్థిక రంగంపై విపరీతమైన పట్టు ఉంది. ఆయనకు కుటిల రాజకీయాలు తెలియవు, ఎత్తులు తెలియవు, చిత్తులు అంతకన్నా తెలియవు. ఏకబిగిన 33 సంవత్సరాల పాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు రాజకీయ చాణక్యమూ తెలియదు, ఎత్తుగడల మీద పట్టులేదు. అందువల్లే 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతిన్నది. రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రణబ్ ముఖర్జీ అడ్డుపడటం, సోనియా గాంధీ స్పీడ్ బ్రేకర్లు వేయటం వంటివి మన్మోహన్ సింగ్ ను ప్రభావితం చేశాయి అంటారు. సోనియా గాంధీ 2012లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి చెయ్యాలని, మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిని చెయ్యాలని అనుకున్నారట. కానీ దానిని అమల్లో పెట్టలేకపోయారు. అది గనక జరిగి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. స్థూలంగా ఒకటి మాత్రం నిజం, మన్మోహన్ సింగ్ వల్లే ఈ దేశం ఆర్థికంగా నిలబడగలిగింది. నేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఏనాడూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పే అవకాశం కూడా వారికి లేదు. గాంధీల కుటుంబం నామజపంలో కాంగ్రెస్ పార్టీ మునిగి తేలుతూ
పివి మన్మోహన్ లాంటి వారికి నామమాత్రపు గుర్తింపు కూడా ఇవ్వలేదు. అందుకే ఆ పార్టీ ఇప్పటికీ అధికారానికి సుదూరంగా ఉంది. భారత ప్రజలకు తెలుసు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ స్వర్గీయ పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచి ఉంటారు.